ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరీమణులందరికీ కూడా ఇక్కడికి రానోళ్ళకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. ఈ కార్యక్రమం చేయాలని నిన్ననే అనురాధ గారు కూడా ఇక్కడ కార్యక్రమం చేసింది. కార్యక్రమంతో పాటు కోలాటం కూడా చేసినట్టు చూసినాను. చాలా సంతోషం. నేను మొదటిసారి ఈ మార్కెట్ చైర్మన్ అయినాక ఇక ప్రమాణ స్వీకారం చేయలేదు. మొదటిసారిగా ఈ మహిళా కార్యక్రమానికి నన్ను పిలిచేందుకు సోదరులు అభి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నాయకులు, మాజీ మంత్రి పెద్దలు దామోదర్ రెడ్డి గారి కుమారులు, ఏఐసిసి సభ్యులు, యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజద్ అలీ గారు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీ మాజీ కక్కిరెడ్డి శ్రీనివాస్ గారు, నా ప్రాణమిత్రుడు నా సోదరుడు భాస్కర్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తాజా మాజీ కౌన్సిలర్సు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు అందరికి కూడా కొత్తగా మార్కెట్ కమిటీలో డైరెక్టర్లుగా అయినా నాకు ఇక్కడ ముగ్గురు నలుగురు అవపడుతూ ఉన్నారు. అందరికీ కూడా మిగతా పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాకు సన్మానం చేస్తానికి వచ్చారు. మీ అందరికీ విన్నపం ఏంటంటే ఇప్పుడు సన్మానాలు ఏమొద్దు, ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం మంత్రులందరూ వస్తారు. పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. దాని ప్రకారం ఒక ప్రోగ్రాం ఉంటుంది. అప్పుడు అన్నీ చేసుకుందాం. ఇప్పుడు వద్దని నా ఉద్దేశం. వచ్చేది కాబట్టి చేరే మళ్ళీ ఇంకోసారి దీన్ని రిపీట్ చేయాలి. వాళ్ళు అప్పుడే చేసుకుందాం ఈ కార్యక్రమాలని. మహిళల గురించి అందరూ చెప్తా ఉన్నారు. అందరికంటే మా సర్వోత్తమ్ రెడ్డి గారు బాగా చెప్తాడు. నాకు మహిళలంటే మహిళలే. నాకు మా మదర్, మా అమ్మని చూసినాక మా అమ్మతోటి ఉన్న అనుబంధం, నా జీవితంలో నేను భగవంతుని కోరుకుంది నాకు ఆడపిల్ల కావాలని కోరుకున్నా. నేను మగపిల్లని కోరుకోలేదు. నాకు రెండవ సంతానం కూడా నేను అయితే ఆడపిల్ల అయితే సంతోషపడదాం అనుకున్నా. మగపిల్లలు అయితే నేను వద్దని గట్టిగా ఒక అంటే నేను చెప్పేది 24 సంవత్సరాల ముచ్చట చెప్తున్నా. నాకు అంటే మగపిల్ల అంటే వేరు కాదు. నాకెందుకు ఆడపిల్ల కావాలని కోరిక ఉండే. నాకు భగవంతుడు నాకు ఆడపిల్లని ఇచ్చిండు. తర్వాత నా బిడ్డ కూడా చాలా ధైర్యస్తురాలు. మా సపోర్ట్ ఏం అవసరం లేదు. ఆమె చిన్నప్పుడు చదువుకున్నప్పటి కూడా ఆమె భయపడ్డది ఒక సర్వోత్తమ్ రెడ్డి గారికి. ఆమె ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడు చూస్తాడో వస్తే ఆ 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడు సర్వోత్తమ్ రెడ్డి గారు చూపించాలని భయపడేది. కానీ క్లాస్ ఫస్టే ఉండేది, టాప్ స్టూడెంట్. అయినా కూడా ఏమడుగుతాడో ఇల్లు తక్కువ వచ్చింది, అన్నం తక్కువ వస్తుందని. నేనైతే ప్రోగ్రెస్ కార్డు చూసేది లేదు, నేనైతే అడిగేది లేదు. ఏం చదువుతుంది కూడా కరెక్ట్ నాకు అది కూడా నా నాలెడ్జ్ లేదు. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారితో ఈ తిరిగే రాజకీయంలో అవి కూడా మర్చిపోయినాను. నేను ఎంతసేపు ఆమెను 10th క్లాస్ వరకే నేను ఆమె చూసేది. నేను ఎంత రాత్రి కూడా హైదరాబాద్లో నా ఇంటికి పోయినా కూడా నా కూతురు పొద్దున స్కూల్కి పోయే టైం మాత్రం నేను ఖచ్చితంగా లేచి ఆమెకి ఏదో ఒక పని, ఒక షూ పాలిష్ చేయడము, బుక్స్ చదవడము, స్కూల్లో దింపి రావటము, ఆటో ఉన్నా కూడా నేనే స్వయంగా పోయాను. అంత బిజీలో కూడా నాకు ఎంత టైం ఉన్నా కూడా నేను ఉన్న టైంను నా బిడ్డతోటి ఆమెకు తినిపించేవాడిని. స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పుడు వచ్చి కూడా ఒక 6 నెలలు ఇండియాకి వచ్చి ఇక్కడే ఉంటుంది, వ్యాపారం చేస్తానే తిరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా నేనుంటే ఆ టైంలో నేనే తినిపిస్తాను. నాకు ఆ తృప్తి. అందుకని ఆడపిల్లలు ఇప్పుడు చెప్పారు మగవాళ్ళతో ఏడా తక్కువేం లేదు. వాళ్ళు కూడా మగవాళ్ళని దాటిపోతూ ఉన్నారు. అందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చట్టాలు తెస్తున్నారు. 50% లోకల్ బాడీస్ ఇచ్చినట్టు. ఇప్పుడు చట్టసభలో కూడా 50% ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నిర్ణయం. కాకపోతే ఈ బీజేపీ పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చింది. 2 సార్లు కూడా 3 సార్లు కూడా పార్లమెంట్లో దీన్ని బిల్లు కాకుండా చేసేది కూడా బీజేపీ ప్రభుత్వం అనేది నేను గమనించిన కాడికి అదే. మరొకసారి నాకు ఎక్కువ తక్కువ ఉపన్యాసాల్లో మాట్లాడడం తక్కువ ఉంటుంది, పనిచేసి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా
మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు సోదరుడు చెప్పాడు ఈ ఒక్కనాడే కాదు ప్రతి మీటింగులో కూడా మీ మహిళలు భాగస్వాములు కావాలని మేము ఎప్పుడు చెప్తా ఉంటాం. కౌన్సిలర్ పోటీ చేయగానే వార్డు జనరల్ లేడీ కాగానే భార్యను ప్రోత్సహించడం, ఆ కౌన్సిలర్ టైం అయిపోగానే ఇంటికాడ కూర్చోబెట్టడం, లేకపోతే ఓడిపోయినా అటే వెళ్ళ కొట్టడం, అట్లా కాకుండా అందరినీ కూడా ఇప్పుడు షాయి వచ్చింది చిన్న అమ్మాయిని అందరూ ఆశీర్వదించండి. అట్లా ధైర్యంగా బహిరంగంగా బయటకు వచ్చి ఇట్లా రావడం కూడా అభినందనలు. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకించి అభినందనలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం. ఓటు హక్కు కల్పించినారు. కానీ ఎవరికి కల్పించినారయ్యా అంటే ఓన్లీ తెల్లటి మహిళలు కల్పించినారు. నల్ల జాతీయులకు ఆ రోజు కూడా ఓటు హక్కు లేదు. నల్ల జాతీయులకు మహిళలకు 1965లో ఓటు హక్కు వచ్చింది. అదేవిధంగా యూరోప్ దేశాలలో కూడా 1920 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు కల్పించినారు. కానీ మన దేశం ఒక గొప్పతనం ఏంటి అంటే 1947లో మన స్వతంత్రం వచ్చినప్పుడు పురుషులకు సమానంగా మహిళలకు ఓటు కల్పించిన దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఒకటి మాత్రమే. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్టయితే దాదాపు మనం 75 సంవత్సరాలు ఎన్నో ఎన్నికలు జరుపుకున్నాం. ఎన్ని ఎన్నికలు జరుపుకున్నా మహిళలు ఇంకా రాజకీయాల్లో పైకి ఎదగాలనే ఆలోచనతోటి, వాళ్ళ పర్సంటేజ్ పెరగాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మహిళల రిజర్వేషన్ బిల్లుని ముందుకు తీసుకొచ్చింది. కానీ అనేక కారణాల రీత్యా ముఖ్యంగా బీజేపీ పార్టీ దాన్ని ముందు పోనీయకుండా తొక్కిపట్టి లోకల్ బాడీస్లో అయితే మనం మహిళా రిజర్వేషన్ సాధించినాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఈరోజు కూడా మనకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటుంది బీజేపీ పార్టీ. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, రేపు పునర్విభజన జరిగినప్పుడు తప్పకుండా 33% మహిళలు కూడా చట్టసభల్లో ఎమ్మెల్యే అయితే ఎంపీలు అవుతారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీ గారు అదే నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేపట్టినారు మహిళలకు బిల్లు పాస్ చేయాలని చెప్పి. తప్పకుండా సాధ్యమవుతుంది. అదేవిధంగా మొన్న తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా మహిళలకు రాజకీయంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా చెందాలి అనే ఆలోచనతో ఈరోజు దాదాపు 1,00,000 మందితోటి పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున సభ పెట్టి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు సోలార్ ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుంటుందని మీరు ఆలోచన చేయండి. 1 మెగావాట్ పెట్టాలంటే దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాంటిది ప్రతి జిల్లాకి 2 మెగావాట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు కేటాయిస్తూ వారికి ఆర్థిక సహాయంతో పాటు సబ్సిడీ రూపంలో బ్యాంక్ లింకేజ్ పెట్టి వాళ్ళకు కల్పిస్తుందనే సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్సెస్లో కూడా మహిళలకు ప్రత్యేకించి ఈరోజు 50 ఎలక్ట్రిక్ బస్సెస్. ఇంతకుముందు ఎలక్ట్రిక్ బస్సెస్ అంటే ఏదో విజయవాడ, హైదరాబాదు, సూర్యాపేట, హైదరాబాద్ తిరిగేది. అట్లా కాకుండా ఈరోజు మహిళలకు వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈరోజు 50 ఎలక్ట్రిక్ బస్సెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మీకు అంకితం చేస్తుంది. అంటే ఇది 50 బస్సులతో ఆగిపోయేది కాదు. ఈరోజు 50తో స్టార్ట్ చేసినాము. రేపు 5,000 బస్సెస్ కూడా మహిళలే నడిపించే విధంగా ఉండాలనే ఆలోచన ప్రభుత్వాన్ని. దానితో పాటు సర్ప్ అయితేంది, మెప్మా అయితేంది, ఇవి 2 కూడా సమాజంలో ఉన్న బీదరికాన్ని దూరం చేయాలనే ఆలోచనతో గ్రూప్స్ పెట్టినారు. కానీ మనం చూసినాం సూర్యాపేటలో మెప్మా పూర్తిగా నిర్వీర్యం చేసి ఏదైతే మహిళా లోన్స్ వచ్చినాయో విపరీతమైన అవినీతి జరిగింది. అందుకోసమే ఈ 2 సర్ప్, మెప్మా రెండింటినీ కూడా ప్రభుత్వం మర్జ్ చేసి కొత్త సంస్థగా మీ ముందుకు తీసుకొస్తుంది. అవినీతికి తావు లేకుండా ఎవరైతే నిజంగా కష్టపడే మహిళలు ఉన్నారో వారందరినీ గుర్తించి వారి చేత హోటళ్లు పెట్టినా, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టినా ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా ఈరోజు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, అదేవిధంగా ఆర్థిక సమానత్వం కూడా మన మహిళలకు కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ పనిచేస్తుంది. మెయిన్ కాంగ్రెస్లో కూడా తప్పకుండా కేటాయిస్తాము.
పురుషులకు సమానంగా మీరు ఏ విషయంలోనూ తక్కువ లేదు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా చేతనైనంత సహాయం, మా చేతనైనంత సపోర్టు మహిళలకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు పార్టీ సమస్యలు ఇదే కాదు, వ్యక్తిగత సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా తప్పకుండా మా నాన్నగారు దామోడి గారు చెప్పినారు, మహిళల పక్షానే మొదటి నుంచి మేము ఎప్పుడు ఏ పంచాయతీ పోయినా మొదట మేము మహిళల గురించి ఆలోచిస్తాం. అది భార్య భర్తల పంచాయతీ అయితే భార్య వైపే మేము వకాలతు పుచ్చుకుంటాం. ఆ విధంగా మొదటి నుంచి కూడా నాన్నగారు మాకు నేర్పించినారు. మహిళల పక్షపాతిగా ఉండాలని చెప్పి మొదటి నుంచి వారు చెప్పినారు కాబట్టి అదేవిధంగా మీకు కూడా నేను విన్నవిస్తున్నాను. ఇక్కడ లేని మహిళలకు చెప్తున్నాను, మీకు ఎలాంటి సమస్యలున్నా బహిరంగంగా వచ్చి కొట్లాడండి. ఎందుకంటే ఈరోజు ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, చట్టాలు బలంగా ఉన్నాయి. ఎవరో మిమ్మల్ని ఫిజికల్ అబ్యూస్ చేసినా, వర్బల్ అబ్యూస్ చేసినా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగా కొట్లాడి మీ హక్కును మీరు కాపాడుకోండి. మీ హక్కు కోసం కొట్లాడితే మీ వెన్నంటూ ఉండే వ్యక్తిని నేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరోసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే పరేడ్ గ్రౌండ్స్ 1,00,000 మందితో వాళ్ళు మీటింగ్ పెట్టినారు. మనం కూడా కనీసం 1,000 మందితోనన్నా తప్పకుండా మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి యూత్ కాంగ్రెస్ వారికి, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ వారికి అందరికి కూడా తెలియజేసుకుంటూ వేనన్న గుర్తు చేసుకున్నారు. మా అమ్మ కూడా వాస్తవం చెప్పాలంటే నాన్నగారు రాజకీయంలో చాలా బిజీగా ఉంటుండే. చిన్నప్పుడు నాన్నగారిని ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి చూసుకునే పరిస్థితి. ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, వీడియో కాల్స్ లేవు. ఆ రోజు ఏ గ్రామంలో చూసినా ఎక్కడో దగ్గర ల్యాండ్. తక్కువ వయసులోనే మా అమ్మగారు క్యాన్సర్ బారిన పడి 39 సంవత్సరంలోనే వారు చనిపోవడం జరిగింది. కానీ వారు పెంపకం, వారి చూపిన దారి ఈరోజు వరకు మర్చిపోలేదు. తప్పకుండా వారి ఆదర్శాలని ఈరోజు ముందుకు తీసుకెళ్తూ నాన్నగారి సాధన కోసం పనిచేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా మీరందరూ కూడా, ఎందుకంటే మహిళగా మీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, చెల్లెగా ఎన్నో రకాల బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మాకు లేని బాధ మీకున్నది ఒకటే, ఏంటంటే పుట్టిల్లుని మెట్టినిల్లుని ఇక్కడ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మాకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఒక కొత్త కుటుంబంలో పోయి మీరు అడ్జస్ట్ కావాలంటే ఆ సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నేనైతే చెప్తున్నాను, ఎవరన్నా అత్తగారింటికి పోయి ఉండాలంటే నేను ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి. అట్లనే మీరు ఎట్లొచ్చి ఉంటారో 1-2 రోజుల్లోనే మీరు అడ్జస్ట్ అయ్యి ఒక ఇల్లుని సొంతం చేసుకొని ఉంటారు. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాను. ప్రత్యేకించి అందరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు అన్ని రంగాలలో కూడా విజయం సాధించాలని చెప్పి, మీ విజయం సాధించడంలో మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అభి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, యూత్ కాంగ్రెస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమం చేసినారు. అందరి మహిళలందరినీ సన్మానం చేసుకుందాం. తప్పకుండా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మీ యూత్ కాంగ్రెస్లో కూడా మహిళలను బాగా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇదే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరీమణులందరికీ కూడా, ఇక్కడికి రానులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. ఈ కార్యక్రమం చేయాలని నిన్ననే అనురాధ గారు కూడా ఇక్కడ కార్యక్రమం చేసింది. కార్యక్రమంతో పాటు కోలాటం కూడా చేసినాడు, చూసినాను. చాలా సంతోషం. నేను మొదటిసారి ఈ మార్కెట్ చైర్మన్ అయినాక ఇక ప్రమాణ స్వీకారం చేయలేదు. మొదటిసారిగా ఈ మహిళా కార్యక్రమానికి నన్ను పిలిచేందుకు సోదరులు అభి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నాయకులు, మాజీ మంత్రి పెద్దలు దామోదర్ రెడ్డి గారి కుమారులు, ఏఐసిసి సభ్యులు, యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజద్ అలీ గారు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీ మాజీ
కక్కిరెడ్డి శ్రీనివాస్ గారు, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు భాస్కర్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తాజా మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు అందరికి కూడా, కొత్తగా మార్కెట్ కమిటీలో డైరెక్టర్లుగా అయినా నాకు ఇక్కడ 3-4 అవపడుతూ ఉన్నారు. అందరికి కూడా, మిగతా పెద్దలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాకు సన్మానం చేస్తానికి వచ్చారు. మీ అందరికీ విన్నపం ఏంటంటే ఇప్పుడు సన్మానాలు ఏమొద్దు, ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం మంత్రులందరూ వస్తారు, పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఒక డేట్ ఫిక్స్ చేస్తారు, దాని ప్రకారం ప్రోగ్రాం ఉంటుంది, అప్పుడు అన్నీ చేసుకుందాం. ఇప్పుడు వద్దని నా ఉద్దేశం. వచ్చారు కాబట్టి చేరే మళ్ళీ ఇంకోసారి దీన్ని రిపీట్ చేయాలని వాళ్ళు అప్పుడే చేసుకుందాం ఈ కార్యక్రమాలని. మహిళల గురించి అందరూ చెప్తా ఉన్నారు, అందరికంటే మా సర్వోత్తమ రెడ్డి గారు బాగా చెప్తాడు. నాకు మహిళలంటే మహిళలే. నాకు మా అమ్మని చూసినాక మా అమ్మతోటి ఉన్న అనుబంధం, నా జీవితంలో నేను భగవంతుని కోరుకుంది నాకు ఆడపిల్ల కావాలని కోరుకున్నా. నేను మగపిల్లని కోరుకోలేదు. నాకు 2వ సంతానం కూడా నేను అయితే ఆడపిల్ల అయితే సంతోషపడదాం అనుకున్నా, మగపిల్లలు అయితే నేను వద్దని గట్టిగా ఒక అంటే నేను చెప్పేది 24 సంవత్సరాల మధ్య చెప్తున్నా. నాకు అంటే మగపిల్ల అంటే వేరు కాదు, నాకెందుకు ఆడపిల్ల కావాలని కోరిక ఉండే, నాకు భగవంతుడు నాకు ఆడపిల్లని ఇచ్చిండు. తర్వాత నా బిడ్డ కూడా చాలా ధైర్యస్తురాలు, మా సపోర్ట్ ఏం అవసరం లేదు. ఆమె చిన్నప్పుడు చదువుకున్నప్పటి కూడా ఆమె భయపడ్డది ఒక సర్వోత్తమ రెడ్డి గారికి. ఆమె ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడు చూస్తాడో వస్తే ఆ 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడు సర్వోత్తమ రెడ్డి గారు చూపించాలని భయపడేది, కానీ క్లాస్ ఫస్టే ఉండేది, టాప్ స్టూడెంట్. అయినా కూడా ఏమడుగుతాడో ఇల్లు తక్కువ వచ్చింది, అందులో తక్కువ వచ్చిందని. నేనైతే ప్రోగ్రెస్ కార్డు చూసేది లేదు, నేను అడిగేది లేదు, ఏది చదువుతుంది కూడా కరెక్ట్ నాకు అది కూడా నా నాలెడ్జ్ లేదు. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారితో తిరిగే రాజకీయంలో అవి కూడా మర్చిపోయినాను. నేను ఎంతసేపు ఆమెను 10th క్లాస్ వరకే నేను ఆమె చూసేది. నేను ఎంత రాత్రి కూడా హైదరాబాద్లో నా ఇంటికి పోయినా కూడా నా కూతురు పొద్దున స్కూల్ పోయే టైం మాత్రం నేను ఖచ్చితంగా లేచి ఆమెకి ఏదో ఒక పని, షూ పాలిష్ చేయడము, బుక్స్ చదవటము, స్కూల్లో దింపి రావటము, ఆటో ఉన్నా కూడా నేనే స్వయంగా పోయాను. అంత బిజీలో కూడా నాకు ఎంత టైం ఉన్నా కూడా నేను ఉన్న టైంను నా బిడ్డతోటి ఆమెకు తినిపించేవాడిని. స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పుడు వచ్చి కూడా ఒక 6 నెలలు ఇండియాకి వచ్చి ఇక్కడే ఉంటుంది, వ్యాపారం చేస్తానే తిరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా నేనుంటే ఆ టైంలో నేనే తినిపిస్తాను, నాకు ఆ తృప్తి. అందుకని ఆడపిల్లలు ఇప్పుడు చెప్పారు మగవాళ్ళతో ఏడా తక్కువేం లేదు, వాళ్ళు కూడా మగవాళ్ళని దాటిపోతూ ఉన్నారు. అందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చట్టాలు తెస్తున్నారు, 50% లోకల్ బాడీస్ ఇచ్చినట్టు. ఇప్పుడు చట్టసభలో కూడా 50% ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నిర్ణయం. కాకపోతే ఈ బీజేపీ పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చింది, 2 సార్లు కూడా 3 సార్లు కూడా పార్లమెంట్లో దీన్ని బిల్లు కాకుండా చేసేది కూడా బీజేపీ ప్రభుత్వం అనేది నేను గమనించిన కాడికి అదే. మరొకసారి నాకు ఎక్కువ తక్కువ ఉపన్యాసాల్లో మాట్లాడడం తక్కువ ఉంటుంది, పనిచేసి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇప్పుడు సోదరుడు చెప్పిండు ఈ ఒక్కనాడే కాదు ప్రతి మీటింగులో కూడా మీ మహిళలు భాగస్వాములు కావాలని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. కౌన్సిలర్ పోటీ చేయగానే వార్డు జనరల్ లేడీ కాగానే భార్యను ప్రోత్సహించడం, ఆ కౌన్సిలర్ టైం అయిపోగానే ఇంటికాడ కూర్చోబెట్టడం, లేకపోతే ఓడిపోయినా అడే వెళ్ళ కొట్టడం, అట్లా కాకుండా అందరినీ కూడా ఇప్పుడు షాయి వచ్చింది చిన్న అమ్మాయిని అందరూ ఆశీర్వదించండి. అట్లా ధైర్యంగా బహిరంగంగా బయటకు వచ్చి ఇట్లా రావడం కూడా అభినందనలు. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకించి అభినందనలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం 1975 నుంచి అనుకుంటా ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు సందర్భంగా మన యువజన కాంగ్రెస్ వాళ్ళు మన పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా శుభ పరిణామం. మీ అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా
చాలామంది సంతోషం, చాలామంది మాట్లాడినారు. వాళ్ళందరూ కూడా వారి అనుభవాలు పంచుకున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద వయసు వారు, దాదాపు 40-45 సంవత్సరాల నుంచి సంగం గ్రామ సావిత్రమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా శ్రావ్య లాంటి వాళ్ళు ఉన్నారు, శిరీష లాంటి వాళ్ళు ఉన్నారు, నిఖిల లాంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈరోజు కౌన్సిలర్గా, అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్న అనురాధ గారైతేంది, కుమ్మం రేణుకా గారైతేంది, లక్ష్మి గారైతేంది, ఎంతోమంది వారు ఆల్రెడీ ఒక పదవిలో ఉండి అసలు కౌన్సిల్ అంటే ఏంది, అసలు ఎలా సమావేశాలు చేయాలి అని మొదటిసారి వాళ్ళు కౌన్సిలర్గా ఎన్నుకున్నా వాళ్ళు ఖచ్చితంగా వారి విధి నిర్వహించి మంచి మన్ననలు పొందినారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం మొత్తం పూర్తి చేసుకున్నా ఈరోజు కాలం అయిపోయిందని ఇంట్లో కూర్చోకుండా ఈరోజు కూడా కార్యక్రమాలకు ముందుకు వచ్చి పార్టీ కోసం పనిచేయడం చాలా శుభ పరిణామం. అదేవిధంగా మనము మహిళల గురించి ఆలోచన చేసినట్టయితే మొదటిసారి ఇందాక చెప్పినట్టు జర్మనీలో కానీ, యూరప్ దేశాల్లో, అమెరికా దేశంలో మహిళలు ముందు ఎందుకు కొట్లాడినారంటే ఓటు హక్కు కోసం కొట్లాడినారు. ఆ రోజుల్లో జర్మనీ లాంటి దేశంలో, అమెరికా లాంటి దేశాల్లో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యక్రమంలో సభ్యులు సర్వోత్తమ రెడ్డి గారు, అలాగే నేను వచ్చేస్తాను. యూత్ కాంగ్రెస్ వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలైనటువంటి వేమరకొండ పద్మ గారి వేదికపై ఆహ్వానిస్తాం. షాబా కంటే మనం చప్పట్లే పెద్ద సమ్మానం. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఊట్కూరి దివ్య గారిని వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తాను. జనరల్ సెక్రటరీ ఎస్ నాగారెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తాను. హైదరాబాద్ కూర్చోండి. అందరు కూడా అలాగే మీ షాలో కప్పుకొని పక్కన కూర్చోవచ్చు. తర్వాత అందరినీ గ్రూప్ ఫోటో ఉంటుంది. సుధీర్కి ఎందుకంటే ధైర్యం చేసి వాళ్ళ మిసెస్ ను యువజన కాంగ్రెస్ లో నాకు వచ్చి అడిగినాడు, అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంది, యువజన కాంగ్రెస్ లో తీసుకొద్దామని ఇంట్రెస్ట్ ఉంది, మీ సపోర్ట్ కావాలని చెప్పి నన్ను అడిగినాడు. నేను సంతోషం. నేను ఈ విషయం పెద్దలు దామోదర్ గారికి, సర్వోదర్ గారికి చెప్పి ఈ యువజన కాంగ్రెస్ బాడీ వచ్చినట్టు ప్లాన్ చేద్దామని చెప్పినాను. అదేవిధంగా ఒక అడ్జస్ట్ చేశారు. ఇక్కడ గెలిపించుకోవడం, యువజన కాంగ్రెస్ ఎంపీలో గెలిపించుకోవడం జరిగింది, వైస్ ప్రెసిడెంట్గా గెలిపించుకోవడం జరిగింది. అమ్మాయికి ఒకసారి అమ్మాయికి అభినందన. ఈ మంజులక్క గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. నెక్స్ట్ అక్క సువర్ణ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. జీ సువర్ణ అక్క. కూర్చోండి కూర్చోండి.
అలాగే నెక్స్ట్ డిప్యూటెడ్ కౌన్సిలర్ గౌరవనీయుడు బొజ్జాకాంత్ సంజయ్ వస్తాడు పక్క సంజయ్ నెక్స్ట్ అక్క సీనియర్ కాంగ్రెస్ నాయకురాలంటే మహిళా కాంగ్రెస్ జి రాంబాయ్ అక్క ఫైర్ బ్రాండ్ దాకా ఫైర్ బ్రాండ్ సోదరి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి నిఖిలా గారిని దిలీప్ రెడ్డి గారిని కూడా వేదికపై కావాల్సింది కోరుతాం. అందుబాటులో ఉంటే ఇద్దరు కలిసి సన్మానం చేసుకోవాల్సిందే. కూర్చోమ్మా. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కౌన్సిలర్లే. ప్రజాసేవలో తరలించుకోలేదు. నెక్స్ట్ కూడా మంచి అవకాశాలు రావాలి, ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగించారు. మొట్టమొదటిగా వారి ఇరువురు దంపతులు అన్న వేలన్నకు మార్కెట్ కమిటీ చైర్మన్గా నివేదనగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి సన్మానం చేస్తా ఉన్నారు. చప్పట్లు సోదరులకు మళ్ళీ మళ్ళీ చప్పట్లు కూడా చెప్పాల్సి వస్తుందో ప్రారంభిస్తుంది. మనకు ఇచ్చే అవకాశం ఒక్కటే వాళ్ళు ఈ యొక్క సన్మానం. మీరు ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీసుకోలేరు. మహిళలకు ఇక్కడ ఒక సన్మానంతో మనం ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించిన చాలా ఇద్దరు కలిపి ఇటు తిరిగన్నా సోదరి డాక్టర్ లక్ష్మీ మగేందర్ గారు ఇద్దరు అందరికి సన్మానం చేస్తా ఉన్నారు. వారికి కూడా థ్యాంక్ యూ అమ్మా సర్టిఫికేట్. మాలో కమల చంద్ర సర్వోత్తమ బాబు గారిని ఇద్దరిని కూడా శాలతో సత్కరిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. కూర్చోండి. అమ్మా నంద్యాల మండలం మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోదరికి హృదయపూర్వకంగా మహిళా శుభాకాంక్షలు. పచ్చిపాల పుణ్యమూర్తి మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలైనటువంటి పచ్చిపాల శివాజీ గారిని సన్మానించుకోవాలి.
డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి వారు కూడా సరత్కుమార్ గారు, వేదన గారు, అభి గారు, శివన గారు, రాయని గారు, ఒడిశా గారు సత్కరిస్తా ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలకు చెందిన ఘనంగా సత్కరించుకోవడం చెప్పాలి. శోభనానందంగా ఈ సందర్భంగా ఘనంగా సత్కరిస్తారు. టి జయమ్మ గారు కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షురాలు అనురాధ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్నికైన పద్మ గారికి, మహిళలందరికీ మరియు ఇంకా స్టేజ్ మీద ఉన్న ప్రతినిధులకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవం అంటేనే మాకు ఇంతకుముందు ఒకసారి గాంధీభవన్లో జరుపుకున్నాము, ఒకసారి దామారెడ్డి సమక్షంలో బాలాజీ మోటార్లో జరుపుకున్నాము. ఇది మూడోసారి. ప్రతిసారి మహిళ అంటే ఏదో చూపించడం కోసం ఎవరిది నేను ఎగ్జాంపుల్ చెప్పాను, నాదే నేను చెప్పుకుంటాను. 2002లో మా సారు ఫామ్ కార్డుకు భలే స్వర్గస్థులైనారు. అప్పుడు నాకు దామారెడ్డి సారు ఈ నియోజకవర్గంలో లేడు, తుమ్మతుర్తి నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళు. మనకి ఇక్కడ జెండా కాలేదు, సార్ ఇక్కడ కాలేదు. అయినా మా సారు గ్రామ శాఖ అధ్యక్షుడు, అసలు మన పార్టీ వాడు కదా అని నమ్మి చిన్నపిల్లలు అనుకుంటుంటే విని నా విలేజ్కి వచ్చి, నా ఇంటికి వచ్చి నాకు నేనున్నా అని నా భుజం తప్పి నా చిన్నపిల్లలు, ఒక అబ్బాయి 6th, ఒక అబ్బాయి 8th వచ్చారు. అప్పట్లో నాకు నెరలేని ధైర్యాన్ని ఇచ్చి, మా నాన్నగారు లేరు, నా తోపుడు ఎవరు లేరు, నేను మా అమ్మనే లేదు, అయినా నాకు హ్యాపీగా సపోర్ట్ ఇచ్చి రాజకీయ రంగంలో కూడా గ్రామ శాఖను చేయలేమమ్మా, మండల మహిళా ప్రజలు తీసుకోవాలి, నువ్వు రాజకీయంలో ఎదగాలి, నీ పిల్లలు చూసుకుంటుంది, నేనున్నాను, ధైర్యం నన్ను వెనుక జరిపించి భుజం తట్టి నన్ను ముందుకు తీసుకొచ్చి అదే మహిళా ప్రెసిడెంట్గా రావుతున్నాను. ఇప్పుడు ఆయన ధైర్యం ద్వారా నేను బ్రతికి, అప్పట్లో నా స్థితి బాగాలేదు, నా సాగు ధైర్యం వల్ల నా పిల్లలు చదివించుకోగలిగాను. 2 కొడుకులు, 2 కోడలు, 4 ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద అబ్బాయి అవుట్ ఆఫ్ సర్టిఫికేట్, చిన్న అబ్బాయి ఇక్కడే ఉన్నారు. ఈ మధ్య ఏంటంటే నాకు మనోరాలతో కాబట్టి కొన్ని కార్యక్రమాలు అటెండ్ కాలేకపోతున్నాను. కాబట్టి ఈరోజు అందరినీ సన్మానించడం జరిగింది. అందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా ప్రోగ్రామ్ పెద్దలు, సభ్యులు, మన సర్వోత్తమ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి వాళ్ళన్న వేణారెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గోపాల్ కృష్ణ గారికి, అలాగే మన పట్టణ మున్సిపాలిటీ అన్ని రకాలుగా వచ్చిన పెద్దలకి నా యొక్క నమస్కారాలండి. ఇక్కడ మనం ఈరోజు ఇంతమంది మహిళలు నడిపిస్తున్నాం. మహిళలకు ఇంతమంది ఈరోజు కలిపి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కరోజు మందికి ఇంత కలకలంటే ప్రతి వార్డు నుండి దామనకు మహిళల బలమేద చూపిస్తే నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్ అయినా సర్వోత్తమను విజయవంతంగా గెలిపించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మహిళలు ఏం చేయగలుగుతారు, మహిళలకు ఏం సాధన అవుతుంది. కానీ మహిళలు తలుచుకుంటే మోటివేషనల్గా వీళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేస్తారు, ఎలాంటి
అవకాశం నేను వదులుకోకుండా నిస్వార్థంగా చేయగలరని నిరూపించడానికి మనం ముందుండాలి. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా ప్రోగ్రామ్స్ మనకి వస్తున్నాయి, మహిళా శిక్షణ ప్రోగ్రామ్స్. అదేవిధంగా మన వార్డులలో మనం తిరుగుతూ మన వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇంకా ముందుకు తీసుకుంటే వస్తాం. మనకు మంచి మంచి అవకాశాలు చాలా ఉంటాయి. దయచేసి అందరూ కూడా ఈ ఒక్క ప్రోగ్రామ్కే కాకుండా ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి రామన్నకి మహిళల బలం చూపించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మహిళా మనులందరికీ సోదర సోదరులు పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం. మనకంటూ ఒక ప్రత్యేకమైన రోజు అవసరం లేదనేది నా అభిప్రాయం. ప్రతిరోజు కూడా మన రోజే. కానీ సృష్టిలో మహిళ లేనిదే మనుగడ అనేది లేదు. మొదట్లో మనకు మాతృస్వామ్య వ్యవస్థ మాత్రమే ఉండేది. అది తర్వాత పితృస్వామ్య వ్యవస్థగా మారిపోయినది. ఇప్పుడు గతంతో పోలిస్తే మన సమాజంలో ఆడవారికి ప్రాముఖ్యత చాలా పెరిగిందనే చెప్పుకోవాలి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా మన మహిళలు ముందుండడం కోసమే ఏర్పాటు చేసినటువంటి ఒక రోజు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయం అయ్యిండొచ్చు, జాతీయం అయ్యిండొచ్చు. మన ఇంట్లో నుంచి కూడా మొదటగా మార్పు రావాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పుకోవడం కాదు, ముందుగా మన కుటుంబం నుంచి, మన సమాజం నుంచి ముఖ్యంగా మహిళలు కోరుకునేది గౌరవం. ఆ గౌరవం అందించిన రోజు ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించినట్లే. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులుగా పెద్దలు సర్వోత్తమ్ బాబు గారు, అలాగే వేనారెడ్డి గారు, బోధభాస్కర్ గారు, మరియు పద్మ, మరియు ఇంకో ఒక్క జిల్లా అధ్యక్షురాలు విద్య, మరియు టౌన్ అధ్యక్షుడు, మరియు ఫ్లోర్ లీడర్, మాజీ ఫ్లోర్ లీడరు తమ్ముడు కెప్టెన్ శ్రీలు, అందరూ మాజీ కౌన్సిలర్లందరికీ నమస్కారం అండి. అయితే ఇప్పుడు అందరూ చెప్పారు, అందరూ చెప్పినట్టుగానే మహిళ లేదే ఏదీ నడవదు. మహిళా శక్తి ఎంతో గొప్పది. కానీ మనం అనుకుంటాము మహిళ లేదే ఒక ఇల్లు నడవదు, ఒకటి ఏది నడవదు. మహిళ అవల కాదు శవల అని ఎప్పుడో మనకు అందరికీ తెలుసు. అలాగే కాబట్టి మనం కలుసుకుంటే జరగనిది అన్నది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా మన అక్కలు, మన అమ్మ అందరూ చెప్పినట్టు ఎల్లవేళ ఇలాగే ఏ ప్రోగ్రాం అయినా కూడా మన మహిళలందరం ముందుండి మనము ఐక్యంగా ఉండి పార్టీని బలోపేతం చేస్తూ మన రామన్నకు, సర్వోత్తమ్ రెడ్డి గారికి, అలాగే మన పెద్దలు వేణుగా బోధభాస్కర్ గారికి, మన కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎవరికైనా ఎన్ని దండగా ఉండి మనమందరం శాశ్వత కృషి చేసి పార్టీకి అహర్నిశలు పనిచేస్తాము. అలాగే ఎన్నో రోజులు ఎన్నో అవకతవకలు, అలాగే అరచేయిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేనన్నట్టు ఎవరు ఏం చేసినా మన పార్టీ ముందుకోవడాన్ని ఆపలేరు. అది మన పార్టీ గర్వకారణం. మన కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరి గుండెల్లో, జనం గుండెల్లో ఉన్నది. కాబట్టి అలాగే మనం కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండి మన పెద్దలకు సహాయ సహకారాలు అందిస్తూ మన మహిళలంతా ముందుకోవాలని నేను నమస్కరిస్తున్నాను. మన ముఖ్య అతిథులు పిసిసి, ఏఐసిసి బాబు సర్వోత్తమ్ రెడ్డి గారికి శతాబ్దాలుగా మన వెంటూ ఉంటూ మనకు భరోసా ఇచ్చుకుంటూ బామన్న ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వారికి రావడం మాకు శుభాకాంక్షలు. అదేవిధంగా బోధభాస్కర్ గారికి, అంజబాయ్ గారికి, విక్రమ్ శ్రీ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, నాతోటి సోదరి వాళ్ళందరికీ, ఇక్కడికి విచ్చేసిన యూత్ అధ్యక్షులకు, పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన యూత్ కాంగ్రెస్ వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు ఇక్కడికి ఇంతమంది మహిళలు వచ్చి ఈ విధంగా కూర్చొని మాట్లాడుతున్నామంటే మనకు వెన్నుముక, మన భరోసా, నేనున్నా మీకు వెంబడి అని మనకు ధైర్యం చెప్పి ఎవరో కాదు, ఉదాహరణ నన్నే ఉదాహరణ తీసుకోండి.
నేను 2001లో నాకు అక్షరం ముక్క రాదు, రాజకీయం అంటే తెలియదు, నాకు ఒక కుటుంబం, నేను నా పిల్లలు నా 7 ఆడబిడ్డలు అనే దాంట్లో ఉండే మనిషిని. మా సారు ఫస్ట్ నుంచి 40 సంవత్సరాల నుంచి అన్న దామోదర్ రెడ్డి గారితో ఉన్నారు. వారు నన్ను గుర్తించి నన్ను ఎంపీటీసీగా చేయడము, ఎంపీటీసీలో ఉమ్మడి నల్గొండ జిల్లాలలోనే 1250 మెజార్టీతో గెలవడం జరిగింది. అదే విధంగా నన్ను తుంగతుర్తి మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను ఎందుకంటే ఈ ధైర్యము, ఈ భరోసా నాకు ఆరాధ్య దైవము మా అన్న ధామన్న గారు. నాకు వారు లేని నేను లేను. ఎందుకంటే నేను ప్రతి విషయంలో ప్రతి ఎక్కడికి వెళ్ళినా వారే నాకు స్ఫూర్తి. వారు ఉన్నారనే భరోసా, వారు ఉన్నారనే ధైర్యం. అదే విధంగా మనం ఇంతమంది ఈ విధంగా మహిళలు ఎక్కడికైనా వెళ్తే మహిళలు చిన్న చూపు చూస్తారు. అసలు పరిచయం చేయడానికి కూడా మీరు ఎందుకు వచ్చిందమ్మా పక్కకు ఉండాలనే వాళ్ళు ఉన్నారు. నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను, మహిళలు మీరు ముందుండండి, పలానా వాళ్ళు వీళ్ళని పరిచయం చేసేది అదొక మన దావాలకే సాధ్యము, ఇంకా ఎవరికి లేదు. నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. అదే విధంగా ఇంతకుముందు అమ్మ సావిత్రమ్మ గారు చెప్పారు, మా తుంగతుర్తి కాన్ఫరెన్స్ వస్తే మాకు కమ్యూనిస్టు గడ్డ భయభ్రాంతులకు గురి చేసి మహిళలు కాదు పురుషులు బయటికి రావాలన్నా భయపడేవాళ్ళు. ఓట్ బ్యాంక్ ఉండేది, కాంగ్రెస్ వేయడానికి కూడా భయపడేవారు. ఆ ఓటు కాంగ్రెస్ ఓటు గుర్తించి బయటికి వచ్చి వేశారంటే కామన్నే. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఈ రోజు తుంగతుర్తి వేరు, సూర్యాపేట వేరు కాదు, రెండు నా కండు అని వారు వచ్చి ఇక్కడ ఉన్నా కానీ తుంగతుర్తి నాది, ఇది నాది. ఇంకో విషయం చెప్తున్నా, నాకు తామన్న వారు వాళ్ళ కుటుంబం అన్న నా పుట్టినీళ్ళతో సమానం. ఎందుకంటే గరీబ్ నామ్ బ్లాస్ట్ అయింది, రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు గరీబ్ నామ్ కావాలని ఆ రోజు తెలుసమ్మా కాసిం ఖాన్ చనిపోయారు. అంతకు తెల్ల బాబా ఐఎస్ నుంచి వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ చేసుకుందామనే మీ ముందు ఎవరో కావాలని బాంబులు ఇచ్చేసి బాంబుల దాడికి 4 బాధ కాళ్ళు చేతులు. నేను ఆ రోజు నిజంగా ఇంతకుముందు ఒక అమ్మ చెప్పింది, ఆడదంటే అది అవల కాదు, నేను ఒక ఆదిశక్తి అంటే నేనని చెప్పడం కాదు, అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. దెబ్బ జరిగి 1000 మంది వచ్చి చూస్తున్నారు కానీ వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోదాం అంటలేదు. ఇమీడియట్ గా నేను చూస్తే దామన్ ఎక్కడ ఉందో చూస్తే కాసిం ఖాన్ గారు అక్కడ నర్సులగూడలో ఉన్నారు. మొత్తం టీం అంతా అక్కడే ఉన్నారు, వారి కోసం అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు నేను దామన్ రైతు సంగతి అంటే, అమ్మ నువ్వు ఏం చేస్తారా, ఆ రోజు ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్ 12 తర్వాత లేదు, స్టాఫ్ అందరు పిలిపించి గల బ్లడ్ చిమ్మి కొట్టుకుంటుంది, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి అన్నైక సంగతి అంటే కమాండర్ జిమ్ లో సూర్యాపేటకి తీసుకురావడం జరిగింది. సార్ ఆ ధైర్యం అనేది వెనక దామన్ ఉన్నారని, దామన్న వీళ్ళని చూస్తారు, వీళ్ళని బతికిస్తారు, వీళ్ళని దామన్న గొప్ప చెప్పాలని నేను ముందుకెళ్ళాను. అదే ఆలోపు తిరిగిదనం ఉంటే ఆ రోజు ఆ దెబ్బ లేని వాళ్ళు లేరు. అంటే నాకు ఆ ధైర్యం అనేది దామన్న. తీరా ఏరియా హాస్పిటల్కి వచ్చేసరికి దామన్న అంత టీం అంతా అక్కడ ఉంటే హాస్పిటల్ స్టాఫ్ అంతా పిలిపించుకోవాలి. అప్పుడు నాకు కన్నీటి తల్లి అనేది అప్పుడు వచ్చేది. అదే నేను భారతీయుల రక్తం చూసి భయపడి నేను అనుకోవచ్చు, ఈ రోజు వాళ్ళు లేరు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఆ ధైర్యం అనేది రామన్నించిన ధైర్యం అట్లా. అదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా చెప్పాలంటే మన అమ్మ ఇందిరాగాంధీ పండించమ్మ, వారిని ఆదర్శంగా తీసుకోవాలి మనం. వారు ప్రధాని మంత్రి కావడము, కాంగ్రెస్ పార్టీకి వారు చాలా సేవలు అందించడం జరిగింది కుటుంబ పరంగా. రాజీవ్ గాంధీ గారిని ఉన్నట్టే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ. ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం మనకి ఎంత విశేషమో, ఇక్కడ మన కామన్న వారు చేసిన సర్వీసు, వారికి ఉన్న గోలు, మన సర్వత్వం రెడ్డి బాబు గారికి ఎక్కడ ఉన్నా ఏం చేసినా మనందరం కలిసికట్టుగా నిలబడతామని అందరికీ చేస్తున్నారు, సభాముఖంగా విన్నపిస్తున్నారు. అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పోతు భాస్కర్ గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ గారికి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వేములకొండ పద్మ గారికి, పట్టణ అధ్యక్షులు అంజద్ గారికి, ఈ కార్యక్రమం సమన్వయకర్త, ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఆలోచనతోటి మహిళా దినోత్సవం జరపాలనే ఉద్దేశంతో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్మినేటి అభినయ్ గారు, నియోజకవర్గ అధ్యక్షులు బేగ్ జావేద్ గారు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొట్టు సాయి గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈనాటి మహిళా మనులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అక్క ఇందాక అనురాధ అక్క గుర్తు చేసింది,
దామన్న ఎంతమంది నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా మొదటగా దామన్న మిమ్మల్ని మహిళల్ని అంటే మన అక్కల్ని చెల్లెల్ని వాళ్ళందరినీ కూడా ఇగో ఫలానామే ఈ రాష్ట్ర నాయకురాలు, ఈ జిల్లా నాయకురాలు, ఈ కౌన్సిలర్ అని చెప్పేసి దామన్న మొదటగా పరిచయం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మహిళా మనులే. అది అనురాధక్క గుర్తు చేసినందుకు సంతోషిస్తూ, మరి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నటువంటి అబలలు ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అవకాశాలను సృష్టించుకొని, మరి ఇంతకుముందు అబల అంటే ఓన్లీ లాలన మాత్రమే ఉండేది, ఇప్పుడు పరిపాలన కూడా చేస్తూ మన రాజకీయంలో 50% మహిళలు ఉన్నారు. మేము చూసాం, మేము మొన్న దాదాపు మా 48 మంది కౌన్సిలర్లు సూర్యాపేటలో ఉంటే 26 మంది మహిళలే ఉన్నారు. సరే, ఏ పార్టీకి వారికి సంబంధించిన వారైనా కూడా అన్ని పార్టీల నుంచి కూడా 26 మంది మహిళలు కౌన్సిలర్లుగా ఉండటం జరిగింది. అదేవిధంగా దామన్న కూడా ప్రతిసారి ఏ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా కూడా, ఎంపీటీసీ ఎలక్షన్ కానివ్వండి, జడ్పీటీసీ ఎలక్షన్ కానివ్వండి, మరి కౌన్సిలర్ ఎలక్షన్లు కానివ్వండి, పిఎస్సిఎస్ ఎలక్షన్లు కానివ్వండి, దాదాపు 50 నుంచి 55% పదవులు దామన్న మహిళలకే కేటాయిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇట్లాంటి రాజకీయంగా అనేక అవకాశాలు మీకు రాబోయే రోజుల్లో ఉన్నాయి. కాబట్టి మీరు అందిపుచ్చుకొని దామన్న, సర్వోత్తమ్ బాబు, వేణన్న, భాస్కర్ అన్నల ఆదేశాల మేరకు నడుచుకొని వారి యొక్క అభ్యున్నతికి తోడ్పడతారని చెప్పేసి సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సూర్యాపేట నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీ మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చిన కానుక ఏదన్నా ఉంది అంటే అది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి శ్రీ కొప్పుల వేణారెడ్డి గారిని నియమించడమే. మీ మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గ మహిళలందరికీ కానుక ఇచ్చినట్లుగా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ, వారికి కూడా సభాముఖంగా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీరామ్. పట్టణ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ గారిని మాట్లాడవలసిన మిత్రుడు ఎల్మెటి అవి గారికి, అలాగే వేదిక ఆశీస్సులైన ముఖ్య అతిథి గౌరవనీయులు ఏఐసిసి సభ్యులు శ్రీ రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారికి, నిన్ననే మన మార్కెట్ కమిటీకి నూతనంగా ఎంపిక కాబడిన చైర్మన్గా ఎంపికబడిన అన్న కొప్పుల వేణన్నకు, అలాగే పోతు భాస్కర్ అన్న గారికి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అక్క అనురాధక్క గారికి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సోదరి వేమరకొండ పద్మ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సోదరి దివ్య గారికి, అలాగే మాజీ కౌన్సిలర్లు మరియు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మహిళలు మరియు పురుషులందరికీ, పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ మాట్లాడారు, ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు లేనిది ప్రపంచం లేదన్నది తెలుసు. ఈ జీవరాశికి ముఖ్య కారణం మహిళామణులే. ఆ తదుపరి ఇక ఇప్పుడు చెప్పుకుంటా పోతే దామన్న ఏందన్నది మనం అందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం. వాస్తవం. ఎందుకంటే పురుషులమైన మేము రాజకీయాల్లోకి వచ్చి మేమేదో పదవులు అనుభవించాలని చెప్పి ఆశతో తిరిగి ఆ తర్వాత ఏదో రిజర్వేషన్లల్లో మాకు అక్కడ అనుకూలంగా లేకుంటే మేము బయటికి వెళ్ళామన్న మహిళల్ని లేదు నా బిడ్డని బయటికి తీసుకురావాల్సిందే, ఏ చదువు రాదు. ముఖ్యంగా చెప్తున్నా, ఒక ఉదాహరణ, నా భార్యనే, తను బయటికి రాదు, ఎప్పుడు కూడా తెలుగు మాట్లాడడం కూడా స్పష్టంగా రాదు. ఆమెను బయటికి తీసుకురా, ఏం కాదు, నేను ఆమెకు ధైర్యం చెప్తా, ఉండాల్సిందే, మీరు అక్కడ సేవ చేస్తున్నారు, గెలుస్తారని చెప్పేసి ఆమెను బయటికి తీసుకొచ్చి అక్కడ కౌన్సిలర్గా టికెట్ ఇప్పించి అక్కడ కౌన్సిలర్గా గెలిపించడమే కాకుండా, దామన్న ఆశీస్సులతో గెలవడమే కాకుండా మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు తను ఉపవాస దీక్షలో ఉండి కొంత అనారోగ్యం ఉండటం వల్ల మిమ్మల్ని కలవలేకపోయినందుకు వారి తరఫున కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే గత ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో చిరువేళ్ళ శబరి గారు వారు పోటీ చేయాలని తపంతో యూత్ కాంగ్రెస్లో ఉత్సాహంగా పనిచేసి వారు టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఆ వార్డు మహిళ అయింది. మహిళ కాగానే శబరి నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టిండు, అన్న ఎక్స్క్యూజ్ మీ, సారీ, నేను మా మిస్సెస్ చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉంది, అమ్మగారికి కాళ్ళు నొప్పులు ఉంటాయి, కాంతమ్మ గారికి, ఇగో మా అమ్మ ఇక్కడనే ఉంది, వెంకటేశ్వర గారు నేను ఎప్పుడు తాత అని సంబోధిస్తూ ఉంటా,
అయితే వారు బయటికి వెళ్ళలేరు చేయలేరు అన్నప్పుడు నేను దామన్నతో వెళ్ళి వేణన్నతో ఈ విషయం చెప్తే లేదు అంజద్ నువ్వే మాట్లాడాలి వాళ్ళని, వారు గెలుస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తాం మనం, నువ్వు మాట్లాడాలన్నప్పుడు వారికి పోయి నేను మాట్లాడితే ముందుకు వచ్చి ఈరోజు 5 సంవత్సరాలు ఏ విధంగా వారు పాలన అందించారో ఇవాళ మహిళల గురించి చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తూ ఉంది. కానీ ఆ ధైర్యం, ఆ తెగువ అంతా కూడా దామన్న ఆశీర్వాదం, వారు వెనుక ఉండి నడిపించిన బలగౌరవం, దామన్న ద్వారా మేము అందిపుచ్చుకున్న వారసత్వం. ఖచ్చితంగా మీకు సముచిత స్థానం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీకు గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా తప్పకుండా ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా మహిళా మా తల్లులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాలకుల చేతిలోన బందివైన తెలంగాణ, గొర్రెల గాడిలల్లా బెక్కు బెక్కుమన్నా 10 ఏళ్ల పాటుగా ఇది చూసి రేవంతన్న దిక్కున లేసి బగ్గున మండి కంచుకోట కొల్లగొట్టి టిఆర్ఎస్ను కూలగొట్టి స్వచ్ఛమైన తెలంగాణ తెచ్చిన తీరు, తెలంగాణ తెచ్చిన తీరు రేవంతన్నకు మనము చేజేలు, అన్నా నీకు చేజేలు, దామన్నా నీకు చేజేలు. కంచుకోట కొల్లగొట్టి కమ్యూనిస్టు కూలగొట్టి అసెంబ్లీలో అడుగు పెట్టి అన్న నీకు చేజేలు. మహిళలకు ప్రాముఖ్యమని, మహిళలకే ప్రాముఖ్యమని పదవిలోన సాటినావు, పార్టీనేమో పెంచినావు, పదవులన్నీ పంచినావు. అన్నా నీ పార్టీలో త్యాగము చేసిన ఫలితము మాకిచ్చినావు. మహిళలందరికీ మహిళలే నా లోకమని, మహిళలే నా గుండె నా ఊపిరని సాటినవు అలనాడు. నీ దారిలోన నడుచుకున్నా మాకందరికీ సంతోషాలు. జేజేలు దామన్నా, కాంగ్రెస్ పార్టీకే జేజేలు. నీ చెండ మోసిన కార్యకర్తల నువ్వు మరవకుంట సాటినవన్నా, అన్నా దామన్నా నిన్ను మరవలేమన్నా. నీ తోటి వార